ఆయన ఎంత ఇష్టపడతారో నీకు సమాధానం ఇవ్వడానికి, శాంతిని ఇవ్వడానికి ఆయన ఎంత ఆనందపడతారో. ఎందుకోసం అంటే ఆయన సమాధానకర్త అని బైబిల్ సెలవిచ్చింది. జాగ్రత్తగా బైబిల్ మనం పరిశీలన చేస్తే అపోస్తలుడైన పౌలు హెబ్రీ 5:10 అంటాడు, యేసుక్రీస్తు ప్రభు మనకు నిత్య రక్షణకు కారకుడయ్యాడన్నాడు. యేసు ప్రభు సమాధాన కారకుడే మాత్రమే కాదు, ఆయన నిత్య రక్షణ కారకుడు అనే మాట అక్కడ రాశాడు. అంటే రక్షణకు ఆధారం ఆయనే. ఒక మానవుడు రక్షించబడాలి అంటే, ఒక మనిషి పాపాలు తొలగించుకోవాలంటే, నిత్య రాజ్యాన్ని చేరుకోవాలంటే, నరకాగ్ని గుండా నుండి తప్పించుకోవాలంటే క్రీస్తు ప్రభు మాత్రమే మనకు ఆధారమై ఉన్నారు. ఆయనే నిత్య రక్షణకు కారకుడై ఉన్నాడు. రక్షణకు ఆధారం ఆయనే. నీవు చేసే భక్తి కార్యక్రమాల ద్వారా నీకు రక్షణ వచ్చేది కాదు. దాన ధర్మాల వలన రక్షణ సంపాదించుకోలేవు, మోక్షాన్ని సంపాదించుకోలేవు. చారిటబుల్ యాక్టివిటీస్ వలన, ధార్మిక కార్యక్రమాల వలన నీవు నరకగుండాన్ని తప్పించుకుని పరలోక రాజ్యానికి వెళ్ళలే. దేవుడిని మించిన పద్ధతి ఒకటి ఉంది. ఆ పద్ధతిలోనే మనం రక్షణ పొందాలి.